ఎలక్ట్రీషియన్ शरणं प्रपद्ये श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेश्वरं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं कमलभं श्रीरङ्गरामानुजं कौशिकाद्वयसञ्जातं ज्ञानवैराग्यसम्पदं मन्त्रार्थादिप्रदातारं उडैवर्युगुरुं भजे ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे दिशन्तु मे देव सदा त्वदीयाः दयातरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाममृतं चरन्ति सरस्वतीं संश्रितकामधेनुं వేదికను అలంకరించినటువంటి మన యొక్క సభ అధ్యక్షులు స్వామి వారి యొక్క పాదపద్మాలయందు అదేవిధంగా ఇక్కడ వేడి చేసి ఉన్నటువంటి పెద్దలందరి యొక్క పాదపద్మాలయందు అలాగే మనకి ఇవాళ ప్రధానంగా ఇక్కడ మనకి ఉపన్యాసాన్ని అందించడానికి వేడి చేసేటువంటి అభిరామ్ స్వామి వారి యొక్క పాదపద్మాలయందు భాగవతోత్తములందరూ కూడా కొలిగా అని సమృద్ధి కలుగుగాక అన్నట్లుగా ఇక్కడ వేయించేస్తున్నటువంటి భాగవతోత్తములందరికీ కూడాను ప్రణామం సమర్పిస్తూ దాసరాలు ఇవాళ యతిరాజ గుణానుభవాన్ని ఇక్కడ మనకి ఉపన్యసించడం కోసమని ఇక్కడికి రావడం జరిగిందనమాట. పెరమాళ్ళ యొక్క చక్కటి అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ వేయించేసిన అనేక మంది పెద్దలు అనుగ్రహించి ఉంటారు. ఆ విధంగానే ఆ ఎన్నో విషయాలు గ్రహించి ఉంటారు. అలాగే మనకి ఆచార్యులు జగదాచార్యులుగా చెప్పబడినటువంటి ఆ యతిరాజుల యొక్క గుణాన్ని గురించి చెప్పడం కోసమని దాసరాలు ఇక్కడ ఈ సభలో సాహసిస్తూ ఉంది. అంటే శ్రీ శ్రీమాన్ తిరుపతిర్ల కన్నా గోపాలాచార్య స్వామి వారి యొక్క పౌత్రిగా అదొక ఉద్యుక్త ధర్మము కలిసి ఈ యొక్క సభలో మనకి కంటి ప్రశ్న గారు చెప్పారే ఆ విధంగా అలాగే అన్వయించడమే మహద్భాగ్యము అనేటటువంటి ఒక విషయంతో మాత్రమే రావడం అనేటటువంటి జరిగింది. ఏదో మనకి లోకంలో చెప్తూ ఉంటారు పితామహం నాదముని విలోక్య మధృత్త శేషమ చింతయుక్వ అన్నట్లుగానే అలాగే ఆ స్వామివారి తాతగారు అయినటువంటి వారి దాసురాలకి ఉత్తారకాచార్యులు అటువంటి వారిని బట్టి మాత్రమే ఇక్కడ దాసురాలకి ఫలానా అనేటటువంటి గౌరవం లభిస్తున్నటువంటి ఏమీ కాదు. అలాగే దాసురాలకి ఉపకారకాచార్యులు అనేటువంటి వారు చిన్నతనం నుంచి కూడాను తిరుప్పావై దగ్గర నుంచి తిరుప్పల్లాంటి దగ్గర నుంచి అన్ని ప్రబంధాలు కూడా చక్కగా నేర్పేటువంటి వారు తెలుగుచర్ల కన్నా రంగరామానుజాచార్య స్వామి వారి నాన్నగారు వారి గురించినటువంటి తనేనే ఇందాక దాసరాలు వెళ్ళుకొని స్వాచార్య నిష్ఠాన్వితం సుశీలం సదా ఎంత చక్కగా నేపాకృష్ణాచార్య స్వామి గారు నాన్నగారిని ప్రత్యక్షంగా చూశారు కాబట్టి వారు చెప్పినటువంటి తనే అన్నమాట. నాన్నగారు అలాగా తాతగారి విషయంలో ఆచార్య నిష్ఠతో ఉండేటటువంటి వారు ఆచరణ ప్రధానంగా మాకు దర్శింపజేసినటువంటి వారు. అలాగే దాసగారికి ఉపకారకాచార్యులు శ్రీ శ్రీమంతపురాన్ని ఉదయం స్వామి వారు విజయవాడలో చేసి ఉండేవారు. వారి యొక్క ఎన్నో శాసనాలతో దాసగారు ఎలా చెప్తూ ఉందండి. శ్రీ రంగరాజ చరణాంబుజ రాజహంసం శ్రీమత్ పరాంకుశ పదాంబుజ భృంగరాజం అని అంటున్నారండి. ఆ యొక్క యతిరాజుని అన్నమాట మనం చెప్తూ ఉంటారే శ్రీ రామానుజులు అని రామానుజులు ఉత్తరరాజులు అన్నట్లుగా ఆ హస్తిగిరినాథుని యొక్క
అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. మాకు ఇక్కడ వరదరాజులు చాలా స్వామిని ఎంతో ప్రేమతోటి ఆదరించినటువంటి వారు కదా, విశేషమైనటువంటి కటాక్షాన్ని వారు పొందినటువంటి వారు. అటువంటి వారి మీద ఆ శ్రీ రంగనాథుడు కనబడిందండి. వారికి అనిపించిందట, ఆహా రామానుజుల వారు మన దగ్గర ఉంటే బాగుండేది కదా, అక్కడ ఉండిపోయారని. ఎలా వారిని ఇక్కడికి రప్పించాలంటే ఏ విధంగా చెప్పినా రావట్లేదని అరేర్ను పంపించాడు. చక్కగా హస్తినాథుడి గురించి ఒక మంచి గానం చేసేయండి, చేసి అప్పుడు వారి దగ్గర నుంచి రామానుజుల వారు తీసుకువెళ్ళని వెళ్ళారు. చక్కగా గానం చేశారు. పాపం స్వామి గానలోలుడు అంటారు కదండి, ఆ అరేర్లు పాడేటటువంటి పాటలతోటి ముగ్గుడైపోయారట. అలా ముగ్గుడైపోయి, ఆహా అమ్మని తప్ప పిరాటిని తప్ప ఏం కావాలో కోరుకోవయ్యా అని అంటే, చక్కగా స్వామి కాస్త వారు కాస్త అరేర్లు కాస్త కోరుకోండి అంటే, మాకు రామానుజుల వారు కావాలి, మేము తీసుకెళ్తాం శ్రీరంగానికి అని తీసుకెళ్ళిపోయారట. అలాగా ఆ రంగనాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు కదండి. అదే కదా మనం విన్నాం. చక్కగా ఏమన్నారు, శ్రీరంగ గద్దెలో మీరు చెప్పారు కదా, శ్రీరంగం అక్కడికి పెట్టేసి యావత్ శరీరపాతమత్రైవ శ్రీరంగే సుఖమాస్వా. ఇదిగా చక్కగా ఇక్కడ శ్రీరంగంలోనే ఇంకో ముందు ఉండవలసింది అని ఆ సాక్షాత్తుగా రంగనాథుడి చేత అనుగ్రహింపబడినటువంటి వారు, చెప్పబడేటటువంటి వారు అన్నమాట. మీరు అలాంటి వారి శ్రీ రంగరాజ చరణాంబుజ రాజహంసం అని అంటున్నారు. బృంగరాజున్నారు హంసతోటిను తొమ్మిదతోటిను పోర్చి చెప్తున్నారండి. యతిరాజు వింశతి 2వ శ్లోకంలో వరవరములు భగవద్ రామానుజుల గురించి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఎలాగా ఆ యొక్క హంస అనేటటువంటిది హంసల్ని తుమ్మెదల్ని వీటన్నిటినీ కూడాను నమ్మాడి వారు ఎలాగైతే తమ పాసరాల్లో నిన్నెడై అన్నంగా అని అరుళాడి వరివండే అని అంటున్నా, అన్నంగాడని వరివండే అని ఆ హంసల్ని తుమ్మెదల్ని అంజిరయ్య మడనార అనేటటువంటి పాసరాల్లో దూతలుగా పంపారు కదా. అలాగా ఇక్కడ వీరిని కూడా మనందరినీ కూడా ఉజ్జీవింపజేసేటటువంటి ఒక హంసలాగా, మనందరినీ కూడా ఉజ్జీవింపజేసేటటువంటి ఒక తుమ్మెదలాగా ఇలా చక్కగా పోల్చి చెప్తూ ఉన్నారనమాట. రామానుజులను పోలినటువంటి వారు ఇంకా అసలు ఎవరుంటారండి మన ఇక్కడ త్రిపురాచతురక్షరి నారాయణ అనేటటువంటి నామమేమో కానీ ఈ రామానుజ అనేటటువంటి నామం కనుక లేనట్లయితే అసలు మేము ఉజ్జీవింపబడేటటువంటి 4 అక్షరాలండి. చాలా తేలికండి. ఇంకా నారాయణ అని అనడానికన్నా ఆనాలు అవండి రాయడంలో రాయడం దాకా ఎంతమంది అవస్థపడతారండి. సరిగ్గా పలకలేరు. పలకమంటే నా బదులు నా అంటారు, నా బదులు నా అని పలుకుతూ ఉంటారే. ఇంగ్లీష్లో అయితే ఒకటే అక్షరం రాస్తారు, దానికి ఏదేం పలకాలో కూడా తెలియదు. హాయిగా మనకి రామానుజ ఎంత తేలిగ్గా ఉందండి. ఆ 4 అక్షరాలు అలాంటివి పలికితే చాలు కదండి మనకి ఎంతో ఆనందాన్ని కలిగించేది అని అంటున్నారు. అలాంటి ఆ భగవద్ రామానుజుల్ని హంసతోటి పోల్చి చెప్తూ ఉన్నారటండి. హంస యొక్క గొప్ప గుణం ఏంటండి, నీళ్ళని పాలని కలిపి ఉంచితే చక్కగా పాలని మాత్రమే స్వీకరిస్తుందట, నీటిని విడిచిపెట్టేస్తుందట. హంసోయదా క్షీరమివాంబు మిశ్రం అని అంటారండి. ఎలాగైతే సారాసార వివేక జ్ఞానాన్ని పొంది ఉండి ఏదైతే సారము సారతమము అయినటువంటిది, ఏదైతే సారతమము అయినటువంటివి ఉంటాయో అటువంటిది పొందాలి అని అంటుందో ఆ విధంగా లోకంలో శాస్త్రం బహుశాస్త్ర అధికంగా ఉన్నట్టుగా ఉన్నాయి. కానీ ఏమో కాలం మాత్రం మనకి చాలా తక్కువగా ఉందండి. అలాంటప్పుడు అధికంగా ఉన్నటువంటి ఆ శాస్త్రాలు అన్నీ చదువుకోవడం కాకుండా ఏదైతే సారవంతమైనదో వాటిని తెలుసుకోగలగాలి అని అంటారు. అసారమల్పసారం సారం సారతరం చే తస్మాత్ సారతమం. కాబట్టి సారతమైనటువంటి శాస్త్రం ఏదుందో దాన్నే తెలుసుకోవాలి అని అంటారన్నమాట. అలాంటి వాటన్నిటినీ కూడా చక్కగా వారు తెలుసుకుని వారి జ్ఞానంతో వారి శ్రీమద్ వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉదయ వేదాంత ప్రవర్తన ప్రవీణులైనటువంటి వారుగా భగవద్ రామానుజులు లోకానికి ఎంతో ఉపకారం చేసినటువంటి వారయ్యారు అని అంటున్నారు. అటువంటి వారు కాబట్టేట భగవద్ రామానుజులు తిరువాయుమొഴി అనేటటువంటి ఒక ప్రబంధంలో ఉండేటటువంటి పాసుర అర్థాలన్నింటినీ కూడాను
పూర్వాచార్యులు చెప్పినటువంటి వాటికంటే కూడా విలక్షణమైనటువంటి అర్థాలని తెలియజేశారట. దాదాపుగా 52 పూర్తిగా 52 కూడాను 52 నిర్వాహకాలుగా రామానుజ నిర్వాహకములు అని తిరువాయిమడిలో ప్రత్యేకంగా చెప్తూ ఉంటారండి. అలా చెప్పేవారు. అయితే మరి పూర్వాచార్యులు చెప్పినటువంటి విషయాలు కాకుండా మీరు వేరేగా చెప్పారండి, అలా చెప్పచ్చా అంటే అవి కాదని కాదు, వాటికంటే ఇవి ఇంకా సారస్యాన్ని కూడినటువంటివిగా ఉన్నాయి అని, అలాగంటే ఇలా చెప్తే ఇంకా బాగుంటుంది అనేటటువంటి విధంగా వారు చెప్పడం జరిగింది అని చెప్తూ ఉన్నారన్నమాట. అలాగా హంసలాగా శ్రేష్టమైనటువంటి విషయాన్ని స్వీకరించేటటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారుగా ఇక్కడ మనకి ఎందరమానాల్లో దర్శనాన్ని ఇస్తూ ఉన్నారన్నమాట. మొట్టమొదటి పాసురంలో తిరువాయిమడిలో ఉయర్వర ఉయర్నలంబుడయ్యవన్ యవనవన్ ఉయర్వర మదినం అరుళినన్ యవనవన్ అయర్వరు మారరగళ్ళధిపతి యవనవన్ తుయరరు సుడరడి తొడుదయన్ మననే ఓ మెన్ మననే ఓ నా మనసా. స్వామిని నువ్వు నమస్కరించవలసింది ఎవరికండి దాకా సమర్పించాలట అని అంటే అక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే మాకు ఏమాత్రం అజ్ఞానం లేకుండా భక్తులు ప్రపన్న జ్ఞానం ఇచ్చినటువంటి వారు అని ఇలా చెప్తూ ఆ చివరిలో తుయ్యరారు సుడరడి అంటారండి. అంటే అక్కడ చెప్పే సుడరడి అని అంటారండి. అంటే అక్కడ ఏం చెప్తారట, దుఃఖాన్ని తొలగించేటటువంటి ఆ పాదాలని అని చెప్పిన చోట పూర్వాచార్యులందరూ కూడాను భక్తుల యొక్క దుఃఖాలను తొలగించినటువంటి వారు అని అంటే అలా కాదండి, తమ యొక్క దుఃఖాన్ని పోగొట్టుకున్నటువంటి స్వామి అని నిర్వాహకాన్ని మీరు చేశారు అని చెప్తూ ఉన్నారనమాట. అయ్యో స్వామికి దుఃఖం ఏంటండి, దుఃఖించడం అనేటటువంటిది ఆ గొప్ప వాళ్ళ యొక్క లక్షణం కాదు కదండి. అంటే మన కోసం కదండి, ఇందాక చెప్పారు కదండి, పర దుఃఖ అసహిష్ణుత్వం మాత్రమే కాదు, పర దుఃఖితం అనేటటువంటిది అది ఇంకా గొప్పదండి. పర దుఃఖం చూసి సహించలేకుండా ఉండడం కాదండి, పర దుఃఖం చూసి దుఃఖించడం అనేటది మన ప్రజలు ఇందాకే రక్షించారు కదా, అలా దుఃఖించడం అనేటది ఇంకా గొప్పదైనటువంటి లక్షణం అట. అలాంటి లక్షణం ఉంది రామచంద్ర స్వామిలో అని చెప్పారటండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఎప్పుడైతే దశరథ మహారాజు ఇక రామచంద్రుడికి పట్టాభిషేకం చేసేయమంటారంటే బహువో కళ్యాణ గుణా స్వామి రాజా, రాముల్లో అనేకమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆయన్ని రాజును చేసేంటే ఇదేంటి ఇన్నాళ్ళు పరిపాలించి దాదాపు 65 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఇంకా మీరే పరిపాలించండి, ఇంత బాగా పరిపాలన ఉంది కదా అనేసి ఊరుకోవడం కాకుండా మళ్ళీ రాముడిని చేయండి అని ఎందుకు అంటున్నారంటే ఆయనలో అనేకమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయని అని చెప్తున్నారట. కాబట్టి మరి అందరి యొక్క కష్టాలు చూసి దుఃఖిస్తారన్నారు, దుఃఖించడం అనేది హేయ గుణమా అంటే లేదు, పరదుఃఖ భద్రుల కోసం అని చెప్పి దుఃఖించడం అని అంటే అది గొప్పదైనటువంటి లక్షణమే కదా అని అన్నారట. కాబట్టి ఏమన్నారు, వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖిత అని అన్నారటండి. కాబట్టి అలాగా అంతేకాదు, అలాగే ఆయన చేసినటువంటి ఒక విభీషణుడి శరణాగతి ఘట్టంలో కూడా మనకు విషయాన్ని చెప్తున్నారు కదా, అభిషిష్యత లంకాయ రాక్షసి అని అంటూ ఎప్పుడైతే విభీషణుడికి పట్టాభిషేకం చేశారో విభీషణం కృతకృత్యస్తదారామ విజ్వర ప్రముమోద అని అక్కడ అనేటటువంటి దాన్ని ప్రయోగించారు. అంటే ఎప్పుడైతే విభీషణుడికి లంకని రాజుగా చేసేసాడో అప్పటిదాకా కూడా ఇది ఒక జ్వరంలో ఒక బాధతో ఉన్నట్లుగా ఉన్నట్ట రామచంద్ర స్వామి. ఎప్పుడైతే లంకకి రాజుని చేసేసాడో విభీషణాన్ని అప్పుడు పెరుమాళ్ళు ఆహా ఆ జ్వరం పోయినటువంటి వారయ్యారు, స్థిమితపడినటువంటి వారయ్యారు అని వాల్మీకి మహర్షి అక్కడ అందించారు కదా అని అంటారనమాట. అలాగా రామానుజుల వారు ఒక హంసలాగా ఏవైతే విశేషమైనటువంటి అంశాలు ఉంటాయో అలాంటి విశేషమైనటువంటి అంశాలనే తాము స్వీకరించి లోకానికి తెలియజేసినటువంటి వారయ్యారు అని చెప్తున్నారు. అలాగే ఇంకా చాందోగ్య ఉపనిషత్తులో జ్ఞానశృతి ఉపాఖ్యానం ఒకటి ఉంది. ఆ జ్ఞానశృతి ఉపాఖ్యానం అనేటటువంటి దాంట్లో జ్ఞానశృతి అనేటటువంటి ఆయన ఒక క్షత్రియుడు, ఆయనకి చక్కటి సంపద ఉంది, దాన ధర్మాలన్నీ చేస్తూ ఉన్నారు.
కానీ ఆయనకి బ్రహ్మ జ్ఞానం అనేటటువంటిది లేదు. అది లేకపోవడంతో బల్లాక్షులు అనేటటువంటి ఇద్దరు మహర్షులు చేశాక, అయ్యో ఈయనకి ఇంత జ్ఞానం ఉంది, ఇంత సంపద ఉంది, ఇంత దానగుణం ఉంది, ఇన్ని ఉన్నాయి, బాగుంది, కానీ అయ్యో ఈయనకి జ్ఞానం లేదే అని ఎలాగైనా ఆయనకి జ్ఞానాన్ని కలిగించాలనుకున్నారట. అనుకున్నటువంటి వారు ఇద్దరు పక్షుల్లాగా అలా ఆకాశంలో విహరిస్తూ ఆ ధ్యానస్థితి కూర్చుని ఉన్నటువంటి ఆ ప్రదేశం పైనుంచి వెళుతూ ఉన్నారట. వెళుతూ ఉంటే అందులో భల్లుడు అన్నట్ట, అయ్యో ఈయన మీద మన నీడ పడకుండా పక్క నుంచి వెళ్ళేలాగా వెళ్ళాలి అని అంటే, అప్పుడు బల్లాకి అన్నట్ట, ఈయనేమన్నా రైతు కూడా ఏమన్నానా, అంత జ్ఞానం ఉందా ఏమన్నానా, ఈయన మీద మన నీడ పడకుండా పక్క నుంచి వెళ్ళాలి అనేటటువంటి విధంగా మనం పక్క నుంచి వెళ్ళడానికి, అంటే గొప్ప వాళ్ళ మీద మన నీడ పడేటట్టు ఉండదు. చూసారు మీరు లోకంలో వినే ఉంటారు, కోవెల పక్కన ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి మీద ఆ కోవెల మీద పడకూడదు అని చెప్తూ ఉంటారు లోకంలో అన్నమాట. అలాగే కనీసం అలాగా గొప్ప వాళ్ళని అనుసరించి మనం వెనకాల ఉండాలి, కానీ ఇలా మరించి వెళ్ళకూడదు కదా అనేసరికి అప్పుడు ఆ మాట విన్నటువంటి జ్ఞానం చూసి, అయ్యో మాకు జ్ఞానం కలిగి లేదు కదా అని తెలుసుకుని అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తే జ్ఞానాన్ని గ్రహించిన వారు అయ్యారు అని అంటారనమాట. ఆ విధంగా ఆ యొక్క హంసల పక్షుల వల్ల ఆ విషయాన్ని చక్కగా ఆయన తెలుసుకోగలిగిన అలాంటి గొప్పదైనటువంటి ఒక హంస లాంటి వారు మీరు అని మరొక వివరాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. అలాంటి వారే ఉండబట్టే కదా పారుంగల్ ఆశయుడయ్యోరికెల్లా మాడియగా కూర్మెందు పేసి వరం బరుతారు విన్నట్టు ఉపదేశరత్న మాలయలో అట్లన్నమాట. ఎవరికైతే చక్కటి నేర్చుకోవాలి తెలుసుకోవాలనేటటువంటి కోరిక ఉందో అలాంటి వాళ్ళందరికీ తెలియజేయండి విషయాలని, ఎంత లోకానికి ఉపకారం చేసినటువంటి వారయ్యారో కదండి అని చెప్తూ ఉన్నారనమాట. అదేవిధంగా వేద శాస్త్రాలన్నింటిలో కూడా చెప్పబడేటటువంటి విధంగా అనుమాయినార్ అని అంటూ అన్నం అంగునోలు రైతు హంసలుగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట. అలాగా భగవద్ రామానుజులు గొప్ప హంసలాగా గొప్ప విషయాల్ని తాము తెలుసుకుని ఆ విషయాల్ని అందరికీ కూడా అందించినటువంటి వారుగా అయ్యారు అని చెప్తున్నారు. ఇంకా దివ్య దేశాలన్నీ వర్ణిస్తూ ఆళ్వార్లు రాయంచ నడకల్ని వర్ణిస్తూ ఉంటారట. ఆ నడకలన్నీ కూడా వర్ణిస్తూ చెప్తున్నప్పుడు చెప్తారట, కైవలయ్యార్థం యోడియవి అని అంటూ తిరుమంగయాళ్వార్లు తిరునరయ్యూరిని గురించి చెప్పేటటువంటి ఆ దశకంలో రాయంచ వంటి నడక కలిగినటువంటిది ఆ శ్రీదేవి అని చెప్పి లక్ష్మీదేవిని గురించి చెప్తూ ఉంటారట. అలాంటి లక్ష్మీదేవిని పోలినటువంటి నడక కలిగినటువంటి వారు వీరు కూడా అని అంటున్నారనమాట. అంటే అక్కడ ఎందుకని అలా చెప్పారనమాట, లక్ష్మీదేవి యొక్క నడక అంటే ఎలాంటిదండి, నడత అంటే అక్కడ ఉంటే మామూలు నడిచే నడక కాదండి, అక్కడ నడత అంటే ఏంటండి, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా వారు ఏం చేస్తున్నారు అనేటటువంటి విషయము. మేము కూడా పెద్దలాగా నడిచేస్తామంటే పెద్దలు బాగా నిదానంగా నడుస్తుంటే వాళ్ళ రకాల మనంలో అలా నిదానం నడిచేళ్ళం కాదు. వాళ్ళు ఎంత జ్ఞానాన్ని పొంది ఎంతలాగా లోకానికి ఎంత మహోపకారం చేస్తున్నారు, ఎన్ని విషయాలు తెలియజేస్తున్నారు. అలాంటి జ్ఞానాన్ని పొందడానికి పొందినటువంటి జ్ఞానం అనుష్ఠానం కలిగిన బాగలేడు అని అంటారు కదండి. జ్ఞానం అనుష్ఠానం రెండు కలిగి ఏ విధంగా జ్ఞానం అనుష్ఠానం కలిగి ఉండడం చాలా విశేషం అండి. మన ఆచార్యులు అందరిలో అలా చూస్తే మన దాసురాలు అందరూ కూడా సేవించినటువంటి ఒక పరమాచార్య గోపాలాచార్య స్వామి వారు, వారి యొక్క అనుష్ఠానం అనేది నిత్యము సేవిస్తూ ఉండేటటువంటి వారు ఎంత అనుష్ఠానాన్ని కలిగి ఉండారు. 96 సంవత్సరాలప్పుడు కూడా మంగళాశాసనం జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక ప్రత్యేక విలక్షణమైనటువంటి ఒక కార్యక్రమంలో ఒక ఉత్సవములో విన్నపాదులన్నీ చేయిస్తూ ఉంటారండి. ఆ విన్నపాలు చేసేటప్పుడు విష్ణు పురాణం అని, అలాగే భగవద్ విషయం అని, అలాగా వేదాలని ఋగ్వేదం అని ఇలాంటివన్నీ కూడా విన్నపం చేయిస్తుంటే 96 ఏళ్ల వయసులో కూడా వారు అలా ఒక స్టాండ్ ఉండేది, అది పట్టుకుని అలా నిలబడే ఉండేవారు తప్ప ఈ విన్నపాలన్నీ ఎప్పటికవుతాయి కదా, ఇవన్నీ అయ్యాక మళ్ళీ వద్దాం మనలాంటి వాళ్ళమైతే కాసేపు పక్కకి వెళ్ళి కూర్చుని మళ్ళీ లేచి వచ్చి అన్వయిద్దాలండి వస్తుంది అనుకుంటాం. కానీ వారు అలా ఉండేటటువంటి వారు కాదు. తెల్లవారు 4 గంటలకల్లా లేవడం, అదేవిధంగా పొద్దునే ప్రాతర్నిత్యం సంధ్యం దగ్గర నుంచి
మొదలుపెట్టి వారు రోజులు కూడా అలా గడుపుతూ ఉండేవారు. అంతేకాదండి, లోకంలో ఉండేటటువంటి ఈ నీతి బాధలేవి కూడా వారిని బాధించేటటువంటి వారు ఎంత ఆయాసం అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కకు ఉంచి మరి వారు కాలక్షేపాలు అలా సాగిస్తూ ఉండేటటువంటి వారు. అంతేకాదండి, ఆ కాలక్షేపాలు పగలైతే ఎవరో ఒకరు సేవిస్తారు. పెద్ద పెద్ద పండితులు అందరూ శ్రీ మన భాష అప్పలాచార్య స్వామి వారు, కోనప్పాచార్య స్వామి వారు, విజయనగర వెంకటాచార్య స్వామి వారు, ఇలాంటి పెద్దలు ఎంతమందో వారి దగ్గరికి వచ్చి కాలక్షేపాలు సేవించిన వారు కదా అనేక మంది. అలాంటి వాళ్ళే కాకుండా మనకి వారు పగలంటే వీళ్ళందరూ కాలక్షేపాలు, మరి రాత్రి పూట ఎలాగండి కాలక్షేపం వారికి అని అంటే అనేక గ్రంథాలు రాయడం ద్వారా వారు తమ యొక్క సమయాన్ని అంతా కూడా చక్కగా దానికోసం ఉపయోగిస్తూ ఉండేవారు. పెరుమాళ యొక్క కైంకర్యములోనే ఉంటూ ఉండేవారు అన్నమాట. రాత్రి పగళ్ళు కూడా ఆ విధంగా జ్ఞానాన్ని లోకానికి అందించడం కోసమే. అలాంటి అనుష్ఠానం కదండి మనకి ప్రధానమైనది. అదేవిధంగా రంగరామానుజాచార్య స్వామి నాన్నగారు తాతగారి కంటే ఎక్కువ ఆయాసం ఉంటూ ఉండేది వారికి. ఇంకా చెప్పాలంటే వారికంటే చిన్నవారైనా కూడా అంత వయసులో కూడా వారు 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా వారికి వీరు ఆయాసపడుతూ వారికి కైంకర్యాన్ని చేస్తూ ఉండేవారు రంగరామానుజాచార్య స్వామి వారు. చిన్నప్పటి నుంచి కూడా మాకు ఏది ప్రత్యేకంగా చెప్పడం కాదండి, వారు ఆచరించి చూపించేవారు. మంగళాశాసనానికి అందరూ రావాలి, అందరం అక్కడ వచ్చి చేరేవాళ్ళం. నాన్నగారు అందరిని అడిగేవారు, ఎల్లారు పొందారు అనేవారు. వెంటనే బాతులు అందరం పొంది ఎన్ని కళ్ళు అనేవాళ్ళు. అంటే ఆ పాసురాల యొక్క విషయాలు ప్రత్యేకంగా చెప్పడం కాకుండా అవే మాటల్లాగా ఆ తిరుమలలో అలా జరుగుతూ ఉండేటటువంటి మాట. అలాంటి అనుష్ఠానము, ఆ అనుష్ఠానం కదండి ప్రధానమైనటువంటిది మనకి. అది ఇక్కడ నడక అంటే అన్నమాట. అలాంటి నడక అమ్మదండి, హంస లాంటి నడక అని అన్నారు. అటువంటి ఆ అమ్మ ఏం చేస్తుందండి, పురుషకారాన్ని చేసేటటువంటి ఒక గొప్ప లక్షణం. ఆ పురుషకారం చేస్తుందండి. స్వామికి మనందరినీ గురించి చెప్తుంది. మనం ఏది ప్రార్థించినా మనం లక్ష్మీ స్తోత్రం చేసుకుని అప్పుడు విష్ణు సహస్రనామాన్ని సేవిస్తూ ఉంటాం కదా. అలాగే ముందు అమ్మని సేవిస్తాం. రామానుజుల వారు కూడా శరణాగతి చేసేటప్పుడు కూడా ముందు అమ్మ పురుషకారం ద్వారానే కదా శరణాగతిని చేయడం అంటూ జరిగింది. ఆ విధంగా అన్నమాట. అలాగా వీరు అమ్మ ఏం చేస్తుంది, పురుషకారం అంటే అది ఎలాంటిదండి, కన్వర్ట పురుషకారం అని అంటారండి. ఇంకా దానికి తిరుగు లేనటువంటి ఒక గొప్పదైనటువంటి పురుషకారం చేస్తుండేటండి. ఎలా చేయగలుగుతుందండి అమ్మ అంతలాగా అంటే తనదైనటువంటి గొప్పవైనటువంటి 3 లక్షణాలని ప్రదర్శింపజేయడం ద్వారా కృప, పారతంత్ర్యము, అనన్యార్థశేషత్వము అనేటటువంటి 3 లక్షణాలని త్వరలోనే మనకి ఏప్రిల్లోనే అమ్మ యొక్క తిరునక్షత్రము రాబోతుంది. ఆ వెనకాలే మళ్ళీ ఎందరి మానారు లెక్క తిరునక్షత్రం రాబోతుంది. అందుకనే నేను ఆచార్యులు ఇలా ప్రేరేపించారు దాసురాన్ని ఈ విషయాలను దృష్టిలో విన్నపం యొక్క సభలో విన్నపం చెయ్యమని. కాబట్టి అలాగా అమ్మ ఏం చెప్తుంది, చేసింది కృప, పారతంత్ర్యము, అనన్యార్థత్వం అనే 3 లక్షణాలని లోకానికి దర్శింపజేసిందండి. కృప అనేటటువంటి లక్షణాన్ని ఎప్పుడు దర్శింపజేసిందంటే తాను రావణాసుడి యొక్క చెరసాలలో అక్కడ బంధింపబడినటువంటి వారందరినీ కూడా విడిపింపజేయాలనేటటువంటి కృపతో తాను వెళ్ళి బంధింపబడిపోయిందట. ఇది తర్వాత పారతంత్రం అనేది ఎక్కడ ప్రదర్శించిందట అమ్మ అని అంటే రామచంద్రుడు మళ్ళీ అయోధ్యకి వచ్చేసారు. అక్కడ పట్టాభిషేకం అయిపోయింది. మళ్ళీ అక్కడ గర్భవతిగా ఉన్నటువంటి ఆ సీతాదేవిని మళ్ళీ తిరిగి అడవికి పంపించమని రామచంద్రుడి యొక్క ఆజ్ఞ. దానితోటి మళ్ళీ ఇళయ పెరుమాళ్ లక్ష్మణస్వామి తీసుకుని వెళ్ళి అడవిలో విడిచిపెడితే అక్కడ నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అన్నట్టుగానే నేను స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండలేకపోతున్నాను, ప్రాణాన్ని కూడా విడిచిపెట్టలేకపోతున్నానని తన యొక్క పారతంత్రికని ప్రదర్శించింది. అలాగే అనన్యార్థశేషత్వం అనేది చివరిలో మళ్ళీ వచ్చి మళ్ళీ సభకి పర్వాలేదు, లవకుశుల జన్మ తర్వాత వారు వచ్చి రామాయణం గానం చేసిన తర్వాత మళ్ళీ రావచ్చును పర్వాలేదు, ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని నిరూపించుకోవలసి పాతివ్రత్యం నిరూపించుకోవడానికి ఇంకొక అవకాశం ఇస్తున్నానంటే
అప్పుడు ఆవిడ మాధవి దాస్యం నాకు దారిని ఇవ్వవమ్మా అని అంటూ 3 సార్లు స్వామిని తప్ప నేను అన్యులను కనుక సేవించినట్లయితే అమ్మ నాకు సేవించినటువంటి దాన్ని అయితే నేను చెప్పినటువంటి మాట ఇది సత్యం కనుక అయినట్లయితే దారిని ఇచ్చేయవలసిందని తల్లిని ప్రార్థించి అనమాట. అలాగా అమ్మ ఎలాగైతే పురుషకారం చేస్తుందో అదే విధంగా ఎందరు మన రామానుజుల వారు కూడా చక్కగా మనకి పురుషకారాన్ని చేసినటువంటి వారు అని చెప్తున్నారు అనమాట. వీరి ఆచార్యులు కనుక పురుషకారం అయితే మనకు అది ఫలించి తీరుతుంది అన్నారు. స్వామి స్వతంత్రుడట కాబట్టి ఆయన్ని మనం ఆశ్రయిస్తే మనం అనుకున్నటువంటిది ఆ యొక్క పరోపదం ప్రాప్తించవచ్చు, ప్రాప్తించకపోవచ్చు. కానీ పరతంత్రులైనటువంటి ఆచార్యుని కనుక మనం పట్టుకున్నట్లయితే అది లభించే తీరుతుంది అని చెప్తారు కదా, ఆ విధంగా అన్నమాట. అలా ఇక్కడ స్వామిని ఆ హంసలాగా చక్కగా చెప్పారు. ఇక తర్వాత తుమ్మెదలాగా మనకి ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా వారు ఎప్పుడు కూడా తమిళ ఆయిరము முதல் செடகோபன் రామానుజన్ అంటే ఆ రామానుజుల వారు ఎప్పుడు కూడా ఆ ద్రవిడ వేద ప్రబంధాల్ని అలా సేవిస్తూ ఉండేటటువంటి వారు అని చెప్తున్న గానము చెయ్యడమే తమకి నిత్య కృత్యముగా భావిస్తూ ఉండేటటువంటి వారు అని చెప్తున్నారు. అటువంటి పండమామారం వెంకడి రామానుజుడి వేషం అని అటువంటి రామానుజుల్ని కదా మనం సేవించాలి అని అంటున్నారు. అలాంటి రామానుజుల్నే తుమ్మెదతో కూడా పోల్చి చెప్పారండి. ఆ తుమ్మెద అనేటటువంటి గట ఎప్పుడు కూడా ఒకే చోట్ల ఉండదటండి, అలా సంచరిస్తూ ఉంటుందట. ఎప్పుడైనా మనహ మధుకర మేఘ మానిని మదన మరు మామద మర్కట మత్స్య చంచలాహ మకారః అంటారు ఒక కవి అనమాట. ఈ 10 మకారాలతో మకారంతో చెప్పబడేవన్నీ కూడాను చంచలమైనవి అని అంటే అందులో మధుకరం అనేటటువంటిది ఒకటి చంచలమైనటువంటిది అని అంటున్నారు. దాన్నే చంచరీకము అనేటటువంటి పేరుతో చెప్తారటండి. అలాగా ఎంబెరుమానాళ్ళు ఒకే చోట అలా ఊరికే ఒకే చోట ఉండిపోకుండా ఏం చేస్తారు, శ్రీరంగం కరిశైల మంజనగిరిం ద్రాక్ష్యాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమం చ బదరీ నారాయణం నైమిషం శ్రీమద్వారవతి ప్రయాగ మధురాయోధ్యా గయా పుష్కరం సాలగ్రామగిరిం నిషేవ్య రమతే రామానుజోయం ముని అని అన్ని ప్రదేశాలు అన్ని దివ్యక్షేత్రాన్ని కొలిచి అంతగా కూడా అందరు పెరుమాళ్ళని కూడా సేవించాలి. ఎలా సేవించగలంటే యథేచ్ఛగా సేవించగలిగినటువంటి వారయ్యారు ఒక ఈ యొక్క చంచరీకములాగా అని చెప్తున్నారన్నమాట. పిన్నెట్ట సెడయ్యాను పిన్ మందిరను పిన్నెట్టు పొగలరియా అని అనేటటువంటి విధంగా ఆలయంలో ఉండేటటువంటి సేవా పనులందరినీ కూడా కాదనేటటువంటి విధంగా స్వచ్ఛ వీరే స్వేచ్ఛగా విహరించగలిగి వెళ్ళిపోయి స్వామి యొక్క తిరుగుడి మీద ఎక్కడో కూడా వేయించేసి ఉండగలిగినటువంటి ఒక తుమ్మెదలాగా వీరు వెళ్ళిపోయగలిగినటువంటి వారయ్యారు అని అంటున్నారు. ఆరామం సూర్యంగవరంగం సింధు పూమవిడి ఎందు వేంగడం వీరయ్యారు పొడి వేంగడం అని చెప్తూ ఉన్నారే. ఉద్యానవనంలో సొగుగా ఉండేటటువంటి దివ్య దేశాలంటే వీరు తిరుగుతూ ఉండేటటువంటి వారు అని అంటున్నారు. ఆ విధంగా వీరు చక్కగా అనేకమైనటువంటి దివ్య దేశాలన్నీ కూడా సంచరిస్తూ అక్కడ ఉండేటటువంటి ఆ పెరుమాళ్ళందరినీ కూడా సేవిస్తూ ఉండేవారు అని. ఆ విధంగా ఇక్కడ దివ్య దేశాల్లో ఉండేటటువంటి ఆ పెరుమాళ్ళందరినీ సేవించిన ఒక చంచరీక ముఖందిరిగా తుమ్మెదలాగా ఆ చంచరీకంగా తుమ్మెదలాగా వీరిని మల్పములాగా వీరిని చెప్పడం అంటూ జరిగిందనమాట. అందులో మనకి వర్ణించారు యతిరాజ వింశతిలో 2వ శ్లోకంలో వీరి యొక్క వైభవాన్ని పరవరములే మరొక తమ ప్రబంధమైనటువంటి ఆర్తి ప్రబంధంలో రామానుజుల వారి యొక్క వైభవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారండి. వాహి యతిరాసన్
வாழியதிராசன் வாழியதிரான வாழ்த்துவார் வாழியன வாழ்த்துவார் வாழியன வாழ்த்துவார் தாளினையில் தாழ்த்துவார் விண்ணோர் தலை పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు అని ఎలాగైతే స్వామికి పల్లాండు 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 అంటూ ఆయనకు పెరియాళ్ళు వారు అనేక వేల సంవత్సరాలు అని అంటూ మంగళమని రక్ష పాడినటువంటి వారయ్యారు. అదే విధంగా అంతేకాదండి, ఇంకా నమ్మాళ్ళ వారిలో పొలిగ 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 ఓ ఎత్తు పల్లియూరు శాపం అంటూ సమృద్ధి కలుగుతాగా సమృద్ధి కలుగుతాగా సమృద్ధి కలుగు నమ్మాళ్ళ వారి పాప అంతకు ముందు భాషలలో చాలా బాధపడిపోయాక అయ్యో లోకం ఏంటి ఇలా అయిపోతుంది, అసలు ఈ లోకాన్ని ఉజ్జీవింప చేసే వాళ్ళు ఎవరెవరు వెదచింది ఉపదేశాలు చేసి ప్రయత్నించినటువంటి నమ్మాళ్ళ వాళ్ళకి ఒక్కసారిగా వైష్ణవులందరిగా తయారైపోయినటువంటి ఒక పెద్ద గోష్ఠి కనపడేసరికి వెంటనే ఆనందము పట్టలేక ఇక నమ్మాళ్ళ వాళ్ళు మళ్ళీ ఆ బాధ నాయకిగా ఉండి బాధ ఉపదేశం చేస్తూ ఉండే బాధ అడిగిన బాధ అంతా మరిచిపోయి ఇంత వైష్ణవ గోష్ఠి ఉందా. ఇక్కడ చూడండి, మనకి కోరుకొండలో సభలు అంటే ఎంత చక్కగా ఇక్కడ సేవించడానికి ఎక్కడ మామూలు ప్రాంతాల్లో ఊళ్ళల్లో ఎక్కడ ఇలా కనపడడం లేదండి. ఏదన్నా తిరుప్పావై ప్రవచనాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరన్నా తిరుప్పావై ప్రవచనం అంటే కొంతమందే ఉంటున్నారు, మరీ కొన్ని చోట్లయితే పెరవాళ్ళకి విన్నపం, రెండు దాసురాలు పెరమాళ్ళకి వెళ్ళి విన్నపం చేస్తుంది, అంతకంటే ఏం కావాలన్నట్టుగా ఉంది. సాక్షాత్తుగా శ్రీరంగం వెళ్ళి రంగనాథుడికి విన్నపం చేయలేం కదా, జగ్గపేట రంగనాథ స్వామి కోవిల్లో రంగనాథుడికి విన్నపం చేసేటటువంటి ఒక అదృష్టాన్ని ప్రసాదించారు రామోసు అనుకోవడం. అలా ఇక్కడ స్వామి దగ్గర విన్నపం ఇక్కడ అయితే ఇక్కడ స్వామితో పాటు విశేషం ఏంటంటే భాగవతోత్వం. అటువంటి వాళ్ళు ఉన్నారు, కొలిగా 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 కలుగు కలుగ్గాక 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 అన్నట్లుగానే వీరు కూడా వాజి అంటూ చక్కగా యతిరాజులకి వారు చక్కగా పాడారట తమ యొక్క ఆర్తి ప్రబంధంలో. అలాగే వారు పాడినటువంటి పాసురాలలో 15వ పాసురం ఉందండి, విశేషమైనటువంటి పాసురం అది. అటువంటి పాసురంలో మనం ఏం చూడగలుగుతున్నాం అనేది ఇవాళ దాసురాలు ఇక్కడ విన్నపం చేసుకోండి. 15వ పాసురం చెప్తారు. ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం என்பதுவே என்னா உரைக்கும் இத்தாலன் அந்தவர்பால் இப்போதளவும் யானொன்றும் காண்கின்றேன் எப்போதுండావది ఎంబెరుమాన్ తిరువడిగళే శరణం. ఇక్కడ మనకి ద్వయమంత్రము ఎలాగైతే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి మంత్రాలు మన యొక్క విషయాల్ని మనకి తెలియజేస్తుందో, అలా ఇక్కడ ద్వయమంత్రములాగా ఈ పాసురాల్లో ఎంబెరుమానార్ల యొక్క చరణములే శరణం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఎత్తేదిగా మనకి ఆ కార్తీక ప్రబంధంలో వరవరములు చక్కగా సాయించారు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం అని అంటే మనం ఏమంటాం, శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య చెప్తాం కదా. ఆర్తి ప్రబంధంలో 15వ పాసురంలో ఆ విశేషమైనటువంటి అంశం చెప్పబడింది. పిళ్ళై కొల్లి కావల దాసకు స్వరూపోజ్జీవనమాయ్ సోమాసుయాందాలకు నిత్య ప్రాప్తమాయురుచిరా అని అంటారనమాట. వారికేమో కొల్లి కావల దాసరికేమో స్వరూపాన్ని ఉజ్జీవింపజేసేది గాను, సోమాసియాండాలకు నిత్యము పొందదగినటువంటిదిగా ఉన్నటువంటి ఆ యొక్క ఈ మంత్రం ఆ యొక్క స్వామి యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో అటువంటివే మాకు కూడా ఆ ఉజ్జీవనానికి తగినటువంటిది కదా అనేటటువంటి మాటని ఇక్కడ మనకి చెప్తున్నారు. నా మనసుని శ్రీచరణ ప్రవేశంత చేరింది స్వామి, మిక్కిలి ప్రేమ కూడా కలిగింది అని అంటున్నారు. చేరడం సరేనండి, చేరుతుంది, మరి ప్రేమ కలిగి ఉండాలి కదండి. ఏదో చెప్తారండి లోకంలో, ఏమని చెప్తారు మనకి హిందీలో చెప్తూ ఉంటారు, మాలాతో కరుమే ఫిరై జీపు ఫిరే ముహమాహి మనుమాతో దశ దిశి ఫిరై యహతో సుమిరదనాహి. మాలాతో కరుమే ఫిరై, మాల ఉండొచ్చండి, జపమాల చేతిలో తిప్పుతూ ఉండొచ్చు. జీపు ఫిరే ముహమాహి
స్వామి నోట్లో నాలుగు కదులుతూ ఉండొచ్చు, మా చక్కగా మంత్రాన్ని చేపిస్తూనే ఉండొచ్చు, కానీ మనస్సు ఎక్కడుందండి? దశ దిశి విరై అన్ని దిక్కుల్లో కూడా తిరుగుతూ ఉంది కదా. ఎవరితో సుమిరణ ఇది కాదండి స్మరణ అంటారు. అలా కాదు స్వామి, ఇక్కడ నా భావం కూడా కూడి ఉంది అని అన్నారే. ఆహా, ఎంత గొప్పదైనటువంటి మాట కదా అక్కడ అని అంటున్నారు. అలాగా శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అని అన్నటువంటి వారు తర్వాత 15వ పాసురంలో 2వ పాసురంలో దానికి అన్వయాన్ని మనకి పెద్దలు అనుగ్రహిస్తారని తర్వాత మాటగా ఈ రామానుజాయ నమః 2వ పాసురం ఈ రామానుజాయ నమః ఎందిరా పగలు సిందిత్తు ఈ రామానుజరోడిరై పొలుదు ఈ రామరం ராமாறு சிந்திப்பார் தாளினையில் சேரிப்பார் தாளினையை வந்திப்பார் இன்னொருகள் వారు. ఆ రామానుజాయ నమాని సేవించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పాదాన్ని సేవించేటటువంటి వారు నేను సేవిస్తూ ఉన్నారు, వారు నాకు సంపదగా కలిగినటువంటి వారు కదా అని చెప్తూ ఇక్కడ ఈ రామానుజాయ నమః శ్రీమతే నారాయణాయ నమః అన్నట్లుగా ఇంట్లో తెలియజేశారని ఎంతో వైభవంగా పెద్దల ఆచార్యులు ఇంకా ఇంకా చాలా వైభవంగా అవన్నీ కూడా సాగిస్తారండి. వాసురాలు కొంతవరకు కూడా ఇక్కడ చెప్పడానికి ఈ విధంగా ప్రయత్నం చేసింది. ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు దేవర వారికి స్వామి గారి దత్తస్వామి గారికి అనేక కృతజ్ఞతాపూర్వక ప్రణామాన్ని సమర్పించుకుంటూ ఆచార్య ఉపకారక ఆచార్యులందరికీ కూడా ప్రణామాన్ని సమర్పించుకుంటుంది దాసరాలు.